హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై సెకండ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేను మీ ఒంగోలు ఆడపిల్లని నేను. సో ఇది నేను లైఫ్లో మర్చిపోవాలని మెమరబుల్ డే నిజంగా. ఆ రోజు హైదరాబాద్లో శిల్పారాం వెళ్ళామండి. సో శిల్పారాం వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్, సో నా ఫ్యాన్స్, నేను ఇది చాలా గర్వంగా చెప్పుకుంటానండి. సో నాతో పాటు వీళ్ళు ఫోటో తీసుకున్నారనమాట. సూపర్ హ్యాపీ. ఈ వీడియోలో నావి కొన్ని స్వీట్ మెమొరీస్ యాడ్ చేసి ఈ వీడియో తయారు చేశాను. మీరు ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందండి. చాలా మెమరీస్ ఉంటాయి. నా డ్యాన్స్ కూడా ఉంటుందన్నమాట. కొన్నిటికి మ్యూజిక్ పెట్టుంటాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయకుండా అస్సలు ఉండకండి. సో ఇది మాత్రం ఇక్కడ వస్తుంది చూసారు. ఈ క్లిప్ మాత్రం నా లైఫ్లో మెమరబుల్ డే. అంతే కదండి, మనము ఒక ఏదైనా దేంట్లో అయినా సినిమాలో నటిస్తున్నా, సీరియల్స్లో నటిస్తున్నా, యూట్యూబ్ కూడా దానికి తక్కువేం కాదు. సో నేను అలానే అనుకుంటాను అనమాట. చాలా గర్వంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. మీరు చూడండి నా మెమరీస్ అన్నీ కూడాను. Living life, every day, late at night, not okay, all I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own. హే గాయ్స్, బికినీ లైన్లో హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాల క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రీమ్స్ వల్ల చాలామందికి అక్కడ బ్లాక్నెస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. అదిగాక అలాంటి క్రీమ్స్ కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవు. ఇంకా కొన్ని హార్ష్ స్మెల్ వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా క్రీమ్స్ పడక చాలామందికి కూడా అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇరిటేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అదిగాక ఆ ప్లేస్లో క్రీమ్ అప్లై చేసి ఆ హెయిర్ అనేది రిమూవ్ చేయడం వల్ల చాలామందికి అది కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా నేను మీతో ఒకటి షేర్ చేస్తానండి. సో నేను ఎక్స్పీరియన్స్ ఉన్నది మీతో షేర్ చేస్తాను. సో ఎవర్టీన్ వాళ్ళది బికినీ లైన్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అండి. ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ మీరు అలా అప్లై చేసేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసి సరిపోతుంది అనమాట. ఉంచేసి మనకి ప్యాకింగ్ ఎలా ఉంటుందో షేర్ చేస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటో కూడా మీతో నేను షేర్ చేస్తాను. సో దీని లోపల మనకి ఒకటి ఉంటుందన్నమాట, హెయిర్ అనేది ఇట్లా తీయడానికి. సో నేను ఎక్కడ పడేసినట్టున్నాను మేబీ, అంటే హెయిర్ ఇట్లా మనము మొత్తం అంతా క్రీమ్ అప్లై చేసి తీసుకోవడానికి. సో ఇలా ఉంటుందండి. ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది. బట్ దీనివల్ల మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. ఎలాంటి హార్ష్ స్మెల్ ఉండదండి. అక్కడ హెయిర్ అనేది చాలా స్మూత్గా తీయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో పక్కన నేను పెడతాను అసలు హెయిర్ అనేది ఎలా తీయాలి ఏంటి ఇది మొత్తం కూడాను. సో నా ఎక్స్పీరియన్స్ని బట్టి దీన్ని యూజ్ చేయడం వల్ల ఆ సరౌండింగ్స్ అంతా కూడాను చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉందండి. ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి ఫాస్ట్గా అయిపోతుంది. మిగిలిన క్రీమ్స్ కంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ఇంకా అదిగాక అక్కడ ఇచ్చింగ్, ఇరిటేషన్ అలాంటివి ఏమీ లేవంట. మిగిలిన క్రీమ్స్ యూజ్ చేస్తే నాకు అలాంటివి కనిపించాయండి. బట్ ఇది యూజ్ చేయడం వల్ల అలాంటిది ఏమీ లేదు. సో మీరు ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఓకే గాయ్స్.